నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలలో విషాదం చోటు చేసుకుంది. భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట జరిగి కొందరు నిప్పుల కుండంలో పడిపోయారు. దాంతో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగి చికిత్సకు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలలో విషాదం చోటు చేసుకుంది. భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట జరిగి కొందరు నిప్పుల కుండంలో పడిపోయారు. దాంతో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగి చికిత్సకు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నైన్టీ టీవీ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలలో విషాదం చోటు చేసుకుంది. భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట జరిగి కొందరు నిప్పుల గుండంలో పడిపోయారు. దాంతో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగి చికిత్సకు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఏంటి ఈ యొక్క స్వామివారి ఉత్సవాలలో ఈ అగ్ని ప్రమాదంలో జరిగినటువంటి వారి పరిస్థితి ప్రస్తుతానికి ఎలా ఉంది? వారి హెల్త్ అప్డేట్ ఏమైనా తెలిసిందా రామకృష్ణ? లక్ష్మి, ప్రస్తుతానికైతే వీరంతా కూడా అగ్నిగుండాల్లో పడిపోయిన వారిని వెంటనే కూడా బయటకు తీసుకొని వచ్చి అంబులెన్స్ ద్వారా ఏరియా ఆసుపత్రికి నుంచి చికిత్స అందిస్తున్న పరిస్థితి ఎత్తుంది. అయితే తీవ్రంగా గాయపడిన వారందరికీ కూడా మెరుగైన చికిత్స అందించడం కోసం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. అయితే ఒక్కసారిగా భక్తులు రద్దీ ఎక్కువ కావడం, ఒకరినొకరు నెట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా అయితే చెప్తున్నారు. గతంలో అనేక సందర్భాలలో ఈ జాతర జరిగినప్పటికీ జాతరలు ఎక్కడ కూడా ఇట్లాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుని జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఈసారి భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో, ప్రధానంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో తోపులాట జరగడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకోవడంతో పాటుగా గాయపడిన వ్యక్తుల వివరాలు సేకరించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడంతో పాటు వారందరికీ మెరుగైన వైద్యం అందించే దిశగా చర్యలు తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని మరికొద్దిసేపట్లో మిర్యాలగూడ ఆర్డీఓ కూడా వచ్చి సందర్శించనున్నారు. అయితే దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, భవిష్యత్తులో అంటే ఇక జరగబోయే ఎలాంటి కార్యక్రమాలు ఇట్లాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఆలయాధికారులకు అయితే సూచిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా భక్తుల రద్దీ ఎక్కువైన కారణంగా ఇట్లాంటి ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో భక్తులను ఒక క్రమ పద్ధతిలో పంపించాలి తప్ప ఒకేసారి అందరూ వెళ్లకుండా ఉండేలా నియంత్రించే చర్యలు తీసుకోవడం కూడా ఆలయాధికారులకు అయితే సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.